సార్, ఇండిగో సంక్షోభం నేపథ్యంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుపై తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నాయి సార్. వైసీపీ అయితే తెలుగు వాళ్ళ పరువు తీశాడు రామ్మోహన్ నాయుడు, ఆయన రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తుంటే నేషనల్ మీడియా అయితే ఒక రకంగా ఏకిపారేస్తోంది సార్. రిపబ్లిక్ టీవీ అండ్ సిఎన్ఎన్ న్యూస్ 18లో అయితే రామ్మోహన్ నాయుడుకి వ్యతిరేకంగా యాంకర్స్ చాలా కామెంట్స్ చేసిన పరిస్థితి. దీన్నే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విపరీతంగా సర్క్యులేట్ చేస్తోంది. మొత్తం ఈ ఇండిగో సంక్షోభానికి రామ్మోహన్ నాయుడు సివిలియేషన్ మినిస్టర్ కారణము, ఆయనే బాధ్యత వహించాలి అన్నట్టుగా నేషనల్ మీడియా ఆయన్ని ఒక రకంగా ఏకిపారేస్తోన్న పరిస్థితి. ఎందుకు సార్ నేషనల్ మీడియా ఇంతలా రామ్మోహన్ నాయుడు టార్గెట్ చేస్తోంది? నేషనల్ మీడియా కాదు, వాళ్ళు ఎవరు బీజేపీ మీడియా, అందరికి గోదీ మీడియా అని రవీష్ కుమార్ ఇలా పేరు పెట్టాడు. ఇప్పుడు మీరిద్దరు చూపెట్టిన ఇద్దరు యాంకర్లు ఎవరు, వాళ్ళ ప్రోగ్రాంలు ఎవరైనా మీరు చూసుంటే అన్నగోస్వామి ప్రోగ్రామ్ లో నేను కొన్ని గంటల పాటు పాల్గొన్నవాడిని. ఈవెన్ ఢిల్లీ స్టూడియోలో, బాంబే స్టూడియోలో ఆయనతో పాటు 2 days లైవ్ డిస్కషన్ లో డైలీ 8 గంటలు పాల్గొన్నవాడిని. సో ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, వెరీ నైస్ జెంటిల్మెన్. ఇట్లా అరుస్తుంటాడు స్క్రీన్ పైన, కానీ ఇది వెరీ డీసెంట్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే నేను 2 days ఆయనతో ఉన్నాను. వీ హ్యాడ్ ఎ లంచ్ టుగెదర్, బ్రేక్ఫాస్ట్ టుగెదర్, డిన్నర్ టుగెదర్. లాస్ట్కి వెళ్లే ముందు కూడా 11:30కి నా ఫ్లైట్కి వెళ్తుంటే కూడా కార్ దాకా వచ్చి ఆయనే కార్ తలుపు తీసి థ్యాంక్ యూ ప్రొఫెసర్ అని చెప్పాడు. అంత డీసెంట్ జెంటిల్మెన్. ఇదంతా స్క్రీన్ పైన అంత ఉగ్ర రూపం దాలుస్తాడు. సో నాతో కూడా అనేక సార్లు వాయించు కొట్లాడుకున్నా. అది వేరే విషయం. ఎందుకు చెప్తున్నట్టే చాలా మందికి ఒక రాంగ్ ఒపీనియన్ ఉంటుంది, ఈ స్క్రీన్ చూసి మనిషి ఇట్లనే ఉంటాడని. బట్ సర్టన్లీ నాట్. ఇది వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. కానీ బట్ ఎవ్రీబడి నోస్ ఇస్ పొలిటికల్ అఫిలియేషన్. ఇది అర్నబ్ గోస్వామి ఇస్ మోడీ బీజేపీ యాంకర్. మీకు రాహుల్ శివశంకర్ ఎవరు, వీళ్ళందరూ రోజు బీజేపీ ప్రతినిధుల కన్నా ఎక్కువ బీజేపీని సమర్థిస్తుంటారు. వాళ్ళ యాంకర్లు గారు అసలు బీజేపీ ప్రతినిధులు తక్కువ, వీళ్ళ ముందు తక్కువ. మరి వీళ్ళు ఎందుకు అటాక్ చేస్తున్నారు? కారణం వాళ్ళు ఎవరిని అటాక్ చేస్తున్నారు మీరు గమనించండి. రామ్మోహన్ నాయుడు అటాక్ చేస్తున్నారు. ఎందుకొరకు అటాక్ చేస్తున్నారు? నరేంద్ర మోడీ మీద ప్రశ్నలు రాకుండా ఉండడానికి. అసలు కుట్ర అది. బాబు రామ్మోహన్ నాయుడు ఏం చేస్తాడండి? ఇప్పుడు అడగాల్సింది ఎవరిని? నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కదా. ఎందుకంటే కార్పొరేట్ పవర్ ముందు మినిస్టర్ ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు అదానీకి విషయంలో మీకు ఉదాహరణ చెప్తాను. అదానీకి ఎయిర్పోర్ట్లు ప్రైవేటైజ్ చేసేటప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని ఉంటారు. వాళ్ళు క్లియర్గా రాశారు, మీరు అనుభవం లేని కంపెనీలకు మనము ఈ విమాన ఎయిర్పోర్ట్లను అప్పచెప్పకూడదు. ఎందుకంటే ఇది క్యాపిటల్ ఇంటెన్సివ్, టెక్నాలజీ ఇంటెన్సివ్, నడపలేరు అని, హ్యాండిల్ చేయలేరు అని ఇచ్చారు. తర్వాత మీకు అలాగే నీతి ఆయోగ్ కూడా ఇచ్చింది. 2 పాయింట్లు చెప్పింది. ఒకటి, అనుభవం లేని కంపెనీకి ఇవ్వకూడదు. ఏ ఒక్క కంపెనీకి 2 ఎయిర్పోర్ట్ల మించి ఇవ్వకూడదు. ఇది మానోపలి పెంచి ప్రమాదం అని చెప్పారు. ఎవరు చెప్పారు? ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్పింది. నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్. కానీ ఫైనాన్స్ మినిస్ట్రీ అబ్జెక్షన్ పక్కకు పెట్టి అదానికి ఫస్ట్ విడతలోనే 6 ఎయిర్పోర్ట్లు ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? మరి ఫైనాన్స్ మినిస్టర్కి ఏం సంబంధం ఇక్కడ? ఫైనాన్స్ మినిస్టర్ని అడిగారా? ఫైనాన్స్ మినిస్టరే వద్దన్నది. ఫైనాన్స్ మినిస్టర్ వద్దంటే ఎవరు ఇచ్చారు? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇచ్చింది. రేపు ఇండిగోను రామ్మోహన్ నాయుడు అటాక్ చేస్తే ఇండిగో రామ్మోహన్ నాయుడు ఉంటాడా? చంద్రబాబు నాయుడు ఫోన్ వస్తుంది, రామ్మోహన్ నాయుడు క్యాబినెట్లోకి వెళ్ళి పునర్వ్యవస్థీకరణలో భాగంగా రామ్మోహన్ నాయుడు పక్క పెట్టి ఇంకొన్ని మినిస్టర్ చేస్తారు. రామ్మోహన్ నాయుడు ఏం చేయగలుగుతారు? పాపం ఆయన మీద పడడం జాతీయ మీడియా కావాలని పడుతుంది. వైసీపీ ఎందుకు పడుతుంది? వైసీపీ మోడీని అడిగేదేమో లేదు కదా. వైసీపీ మోడీని అడిగే ధైర్యం చేయదు. అందువల్ల వాళ్ళు రామ్మోహన్ నాయుడు దొరికాడు, రామ్మోహన్ నాయుడు ఉత్తి కారేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు ఫెయిల్యూర్ ఉంటే ఉండవచ్చు, నేను కాదనట్లేదు మినిస్టర్గా. కానీ ఆయన ఫెయిల్యూర్ కన్నా ఎక్కువ అకౌంటబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది, బికాజ్ ఇది మినిస్టర్. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో బడా కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా ఒక కేబినెట్ మంత్రి నిర్ణయం తీసుకొని పనిచేయగలడా? అంగీకరిస్తారా? ఇప్పుడు అదానికి వ్యతిరేకంగా పనిచేస్తారా? ఇప్పుడు అదాని క్యాబినెట్లో లేకపోయినా పనిచేయలేరు. మీరు అదాని జగన్మోహన్ రెడ్డికి 750 కోట్లు లంచాలు ఇచ్చాడు, సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ అని అమెరికాలో కేసు పడ్డది, ఇక్కడ కాదు. జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు ఏమైనా యాక్షన్ తీసుకుంటాడా? ఒక ఎఫ్ఐఆర్ అని దాఖలు చేశాడా? చంద్రబాబు నాయుడుకే ధైర్యం లేనప్పుడు ఆ రామ్మోహన్ నాయుడుకి ఏం ధైర్యం చేస్తారండి? పాప ఆయన మీద పడతారు. నాకు అర్థం కాదు. ఇండిగో కార్పొరేట్ పవర్ ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం మోకరిల్లుతుంటే మధ్యలో రామ్మోహన్ నాయుడు ఎందుకు బలి చేస్తారు? అందుకే మీరు గమనించండి. ఇప్పుడు పట్టాభిరావు మాట అన్నాడు, రామ్మోహన్ నాయుడు అంటుంటే మన ప్రధానమంత్రి అలా ఎలా చేస్తాడా అన్నాడు. అంటే వెంటనే అరుణ్ ఏమన్నాడు? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మినిస్టర్ అంటాడు. చూడండి, అంటే పట్టాభిరామ్ మన ప్రైమ్ మినిస్టర్ అలా చేస్తాడా అన్నాడు.
అంటే వెంటనే ప్రైమ్ మినిస్టర్ మీదకి ఎక్కడికి పోతుంది అని చెప్పి అన్నకు వస్తాను ఉరుకురికి వచ్చేసాడు. చూడండి మీరు కావాలంటే మళ్ళీ ప్లే చేయండి, మీకు కనబడుతుంది. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మినిస్టర్, నాట్ ద ప్రైమ్ మినిస్టర్, టాకింగ్ ద మినిస్టర్ అంటాడు. కానీ కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యకర్త కనుక తప్పు చేస్తారు, రాహుల్ గాంధీ షుడ్ అంటాడు. విచిత్రం కదా ఇది. మీరు అదే ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో ఒక కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ ఏమన్నా తప్పు చేశాడు అనుకోండి, అన్న కోసం ఎవరిని అడుగుతాడు? రేవంత్ రెడ్డి కూడా అడగడు, రాహుల్ గాంధీ షుడ్ ఆన్సర్ అంటాడు. ఎక్కడ భారతదేశంలో ఒక కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ తప్పు చేస్తే, మరి ఇక్కడ మాత్రం రామ్మోహన్ నాయుడు ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? నరేంద్ర మోడీ ఎందుకు అడుగుతలేడు? అడగని అసలు నరేంద్ర మోడీ ప్రస్తావన రాణిస్తలేడు. పట్టాభి రామ్ తెలియక పాప ఆయన మధ్యలో మోడీ పట్టుకొచ్చాడు, పట్టుకొస్తే అనవసరంగా భరించలేకపోయాడు. చూడండి, అసలు తెలుగుదేశం కూడా సెల్ఫ్ గోల్. వీళ్ళు ఎందుకు వెళ్ళాలి? ఇది రామ్మోహన్ నాయుడు ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ క్యాబినెట్ లో మంత్రి, కానీ తెలుగుదేశం పార్టీ వ్యవహారం కానే కాదు ఇది. కానీ వీళ్ళు వెళ్ళారు డిఫెండ్ చేసుకోవడానికి. వెళ్ళినప్పుడు అన్న కోసం యూత్ కాంగ్రెస్ భరించాలి, లేకపోతే అన్న కోసం యూత్ కాంగ్రెస్ రావాలి. అది చేయగలరా? అన్న కోసం యూత్ కాంగ్రెస్ నరేంద్ర మోడీ ఊరుకుంటాడా? తెల్లారి ఫోన్ వస్తుంది చంద్రబాబు నాయుడు, మీరు ఆ పట్టాభిని పంపకండి టీవీ ఛానల్ కానీ. అన్న గోస్వామి నిజంగానే పట్టాభి వెరీ కాంపిటెంట్ డిబేటర్. ఆయన గ్యారంటీగా అన్న గోస్వామిని కూడా ఉత్కారేయగలడు. కానీ అర్ణబ్ గోస్వామిని పట్టాభి ఉత్కారేస్తే నెక్స్ట్ మూమెంట్ పట్టాభి టీవీ ఛానల్ రావద్దని చంద్రబాబు నాయుడు ఫోన్ వస్తుంది. పట్టాభికి రేపు తెల్లారిపోతుంది, నెక్స్ట్ మీద కనబడాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అర్ణబ్ గోస్వామి. అందువల్ల తెలుగుదేశం ఎందుకు వెళ్ళాలి తెలిసి అర్ణబ్ గోస్వామి అంటే ఉత్కారేయగలగాలి. నేను రోజు ఉత్కారేసాను, యూట్యూబ్లో ఉంటే చూడండి. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ అన్న, యు ఆర్ స్కేర్డ్ ఆఫ్ మీ అని చెప్పి, నువ్వంటే నాకు నేనంటే నువ్వు భయపడతావు అని చెప్పి అర్ణబ్ గోస్వామి. మీరు యూట్యూబ్లో ఉంటే చూడండి, ప్రొఫెసర్ అర్ణబ్ గోస్వామిని ఎట్లా వాయించను. అర్ణబ్ గోస్వామి వాయిస్తే పడుతున్న పట్టనిస్తాడు. ఇప్పుడు అర్ణబ్ గోస్వామి, రాహుల్ జయశంకర్లు ఇంతగా ఇంకేమంటున్నాడు? టీడీపీ మంత్రి కనుక ఏం చేయలేకపోతున్నాయట. ఇది నిజమా? టీడీపీకి మోడీ భయపడతాడా? అసలు ఏం చెప్తున్నాడు అర్ణబ్ గోస్వామి? బికాజ్ మోడీ చేయగలడు, చేయదలుచుకున్నాడు, కానీ మిత్రపక్షం పైన ఆధారపడ్డ పాపం పసివాడు కదా అంటున్నాడు. నమ్మదామా ఇది? మిత్రపక్షం మీద ఆధారపడడం వల్ల తన ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందో అని చెప్పి మోడీ ఏమీ చేయలేకపోతున్నాడు. రామ్మోహన్ నాయుడు నాశనం చేస్తాంటే హీనరెడ్డి బిల్లు చేస్తున్నారు మీరు. నరేంద్ర మోడీ ప్రతిష్ట నిలపడానికి రామ్మోహన్ నాయుడు అనే తెలుగు బిడ్డ ప్రతిష్ట నాశనం చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు ఎర్రనాయుడు కొడుకు ఈజ్ ఎ ఫెయిర్లీ కాంపిటెంట్ పర్సన్, నాలెడ్జబుల్ పర్సన్, వెల్ రైట్. సో ఐ హ్యావ్ ఫుల్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఎందుకంటే ఐ నో దెమ్. ఎర్రనాయుడు ఒక పర్సనల్ కూడా తెలుసు, మేము వీవర్ నైబర్స్, సేమ్ అపార్ట్మెంట్లో ఉన్నాం ఎమ్మెల్యే క్వార్టర్స్లో. సీన్ ఎర్రనాయుడు ఆయన ఇంటెగ్రిటీ అన్న స్థాయిని. సో అందువల్ల అనవసరంగా రామ్మోహన్ నాయుడు మీద అటాక్ ఏంటి? రామ్మోహన్ నాయుడు అప్పుడు ఇంకా ఢిల్లీలో చదువుకునేవాడు, చిన్న పిల్లవాడు. ఎర్రనాయుడు నేను 2009 to 2015 ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నప్పుడు మా బ్లాక్లోనే ఉండేవాడు. ఎర్రనాయుడు రోజు కలిసేవాడు నాకు. సో అలాంటి రామ్మోహన్ నాయుడు పాపం అన్యాయంగా అటాక్ చేస్తే కోర్స్ ఆయన అకౌంటబిలిటీ ఉంటుంది, లేదని అంటలేను. రామ్మోహన్ నాయుడు తప్పు పట్టద్దు అన్నట్లేదు, ప్రశ్నించద్దు అంటలేదు, ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎందుకంటే ఇది మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్. కానీ నరేంద్ర మోడీని డిఫెండ్ చేయడానికి రామ్మోహన్ నాయుడును బలి చేయొద్దంటారు. అదొకటే. మీరు అందరినీ రండి, మోడీ ప్రభుత్వాన్ని అకౌంటబుల్ చేయండి, అందులో భాగంగా రామ్మోహన్ నాయుడు అకౌంటబుల్ చేయండి, అభ్యంతరం ఏమీ లేదు. ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు హాస్ టు ఆన్సర్. ఎందుకంటే నేనే చెప్పాను కదా ఇతర వీడియోలో, మీకు ఇంత డీటెయిల్గా చెప్పాను కదా. అంటే ఏ రకంగా ఇండిగో కార్పొరేట్ పవర్ ముందు కేంద్ర ప్రభుత్వం లొంగింది అని. డెఫినెట్ గా దానికి బాధ్యత రామ్మోహన్ నాయుడు వహించాలి. ఫ్లైట్ సేఫ్టీని తాకట్టు పెట్టి ఆ గైడ్ లైన్స్, సేఫ్టీ గైడ్ లైన్స్ విత్డ్రా చేస్తున్నారు. ఇదే యాక్షన్. కేంద్రం వెనక్కి తగ్గింది. యాక్షన్ ఎట్లా అవుతుంది? ఎంక్వైరీ చేస్తాం. ఇప్పుడు అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్ యాక్సిడెంట్ జరిగి ఎన్ని రోజులైంది? అహ్మదాబాద్ యాక్సిడెంట్ జరిగి అది బోయింగ్ విమానం కదా, ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ జరిగి ఇంతవరకు బోయింగ్ ఏమైనా చేశారా? బోయింగ్ యాక్చువల్గా బోయింగ్ లోపము. పైలట్ల మీద వేస్తలేరా పాపం అన్యాయంగా? చనిపోయిన పైలట్ల మీద వేస్తున్నారు అన్యాయంగా. దాని మీద ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ రిలీజ్ చేశారు అన్యాయంగా. ఎందుకంటే ఆ పైలట్ల పైన అనుమానాలు రేకెత్తించే విధంగా రామ్మోహన్ నాయుడే రిపోర్ట్ లీక్ చేశారు, రిపోర్ట్ విడుదల చేశారు. అది ప్రిలిమినరీ రిపోర్ట్. ఫైనల్ రిపోర్ట్ ఏమైంది ఇప్పటికీ? నేను గ్యారంటీ వాగుతాను, బోయింగ్ తప్పవట్లేదు. బోయింగ్ తప్పడితే ట్రంప్ వస్తాడు. ఎందుకంటే ట్రంప్ ఇది అంబాసిడర్ ఫర్ బోయింగ్. యూకేతో ట్రేడ్ డీల్ కుదిరితే బోయింగ్ విమానాలు కొనాలంటాడు, ఎవరితో ట్రేడ్ డీల్ కుదిరినా బోయింగ్ విమానాలు కొనాలంటాడు. ఎందుకంటే బోయింగ్ అనే అమెరికన్ విమానాలు తయారు చేసే కంపెనీ ఫ్రెంచ్ కంపెనీ అయిన ఎయిర్ బస్తో స్టిఫ్ కాంపిటీషన్ ఎదుర్కొంటుంది. అందులో బోయింగ్లో మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్స్ పైన ఇప్పటికీ బోర్డు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది, గ్లోబల్ మీడియాలో వచ్చింది, విజిల్ బ్లోయర్లు ముందుకు వచ్చారు బోయింగ్లో ఏ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటున్నాయని.
కానీ మీరు గమనించండి, ఇక్కడ అహ్మదాబాద్ ఇన్సిడెంట్ అంతమంది చనిపోతే బోయింగ్ ను తప్పడుతున్నారు, పైలట్ ను తప్పడుతున్నారు. విచిత్రం చూడండి మీరు. వెరీ ఎక్స్పీరియన్స్డ్ పైలట్, ఇద్దరు పైలట్ అండ్ కో పైలట్, ఫుల్లీ ఎక్స్పీరియన్స్, రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న పైలట్ అన్యాయంగా పైలట్ల మీద చేస్తున్నారు. ఎందుకు? బోయింగ్ కార్పొరేట్ పవర్ ముందు. ఎందుకంటే బోయింగ్ ఏమన్నా అంటే ట్రంప్ కుంటాడా? అందుకే మీకు ఈ ఇండిగోని ఏమన్నా అంటే మోడీ ఊకుంటాడా? అదాన్ని ఏమన్నంటే మోడీ ఊకుంటాడా? రామ్మోహన్ నాయుడు మరి తెలియక కాదు కానీ తప్పదు కదా మాట్లాడాలి. हम इंक्वायरी करेंगे, हम एक्शन लेंगे, बिना संदेह है, नहीं है संदेह, मगर मालूम होता ना बाद में. 2 साल में आप क्या करे, क्यों नहीं कर सके? ఇప్పుడు ఈ 2 years లో కోర్టు క్లియర్ చేసి ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్ ను కోర్టు క్లియర్ చేసి 2 ఏళ్ళైనా ఇండిగో దాన్ని పట్టించుకోకపోతుంటే 6 నెలలుగా పైలట్ల రిక్రూట్మెంట్ ఆపేస్తే వాళ్ళకు తెలుసు ఈ గైడ్ లైన్స్ ఆపరేట్ అవుతున్నాయి, వింటర్లో డిమాండ్ వస్తుందని. కానీ డిమాండ్ వచ్చే సమయంలో కూడా వాళ్ళ పైలట్ల సంఖ్యను ఎందుకు పెంచుకోలేదు? ఈ క్రైసిస్ తీసుకొచ్చి ఈ గైడ్ లైన్స్ టోటల్ గా వెనక్కి తీసుకెళ్లాలన్నది ఇండిగో ప్లాన్. అంటే ఇండిగో తెలివైనది, ఇండిగో తెలియదొక్క కాదు. కావాలనుకుంటే వాళ్ళకి ఎంతసేపు పని రిక్రూట్ చేసుకోవాలంటే చేయలే, వాళ్ళు కావాలని. దే వాంటెడ్ స్కేర్సిటీ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, క్రైసిస్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి. అప్పుడే తమ ప్రాఫిట్స్ అడ్డంకిగా ఉన్న సేఫ్టీ గైడ్ లైన్స్ వెళ్ళిపోతాయి. ఇది జరుగుతుంటే 2 years రామ్మోహన్ నాయుడు కదా మినిస్టర్. ఎందుకు మరి ఇండిగోని పిలిచి మీరు ఎందుకు పైలట్ను రిక్రూట్ చేస్తారని అడిగారా? 14,158 ఫ్లైట్స్ షెడ్యూల్ ఇచ్చినటువంటి సమ్మర్ షెడ్యూల్కు 900 విమాన ప్రయాణాలు పెంచితే మీరు పైలట్ ఉన్నారా అని ఎందుకు అడగలేదు మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్? ఇండిగోను 2 years నుంచి రామ్మోహన్ నాయుడు కదా మినిస్టరు, ఎందుకు అడగలేరు? ఇప్పుడు ఇండిగోను అడగలుగుతారని మాకేం నమ్మకం? మీరు 2 ఏళ్ళుగా చూస్తూ ఊరుకున్న ప్రేక్షక పాత్ర పోషించారు కదా ఇండిగో. పోనీ మీకు తెలియదా అంటే ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ రిప్రజెంట్ కూడా చేసింది 3 నెలల క్రితం కూడా. ఇలా వింటర్ రాబోతుంది, డిమాండ్ పెరిగిపోతుంది, విమానాల పైలట్ల సంఖ్య లేదు, సేఫ్టీ గైడ్ లైన్స్ అమల్లోకి వస్తాయి, తీవ్ర కొరత వస్తుంది అని చెప్పారు కదా. చెప్పిన తర్వాత కూడా మినిస్టర్ ఎందుకు పట్టుకోలేదు? ఆయన చేతిలో లేదు. ఇండిగో కార్పొరేట్ పవర్ ముందు రామ్మోహన్ నాయుడు ప్రభావం ఏముండదు. మీకు నిర్మలా సీతారామన్ ప్రభావం ఏముంది? అదానికి ఎయిర్పోర్ట్లు ఆపగలిగిందా? అప్పుడు విమానయాన శాఖ మంత్రి బహుశా మన తెలుగువాడే అశోక్ గజపతిరాజు అనుకుంటాను, ఆయన ఆపగలిగాడా? అదంటే ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. రాఫెల్ యుద్ధ విమానాలతో డీల్ కుదిరింది. ఇండియన్ పార్ట్నర్ గా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే ప్రీమియర్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఉంది. దాన్ని తీసేసి లక్షల కోట్ల లాసెస్ లో ఉండి 1000 కోట్లు బ్యాంకులను ముంచిన మోస్ట్ ఇన్ఎఫిషియంట్ క్యాపిటలిస్ట్ ఇన్ ద కంట్రీ అనిల్ అంబానీ. అసలు అనిల్ అంబానీకి అప్పటి వరకు యుద్ధ విమానాలు తయారు చేయడం కాదు, డిటర్జెంట్ సబ్బులు తయారు చేసే అనుభవం కూడా లేదు. అనిల్ అంబానీ ఒక సక్సెస్ఫుల్ గా మంచి సోప్ తయారు చేయలేదు, ఫర్గెట్ అబౌట్ వార్ప్లేన్. అతను కంపెనీ పెట్టి ఆన్ పేపర్, గ్రౌండ్ మీద లేదు కంపెనీ, ఆన్ పేపర్ ఉన్న కంపెనీ అనిల్ అంబానీకి 20,000 కోట్ల కాంట్రాక్ట్ ఇప్పించారు మోడీ. అందుకొరకు ప్రత్యేకంగా తన ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా అనిల్ అంబానీని తీసుకెళ్లారు. కానీ డిఫెన్స్ మినిస్టర్ లేడు, మీరు మనోహర్ పారిక్కర్. ఆ రోజు మీరు కావాలంటే గూగుల్లో వెరిఫై చేయండి. అనిల్ అంబానీని తీసుకెళ్లి రాఫెల్ డీల్ పైన మోడీ సంతకం పెట్టి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ను తీసేసి మీకు అనిల్ అంబానీ కంపెనీని పెట్టిన రోజు డిఫెన్స్ మినిస్టర్ ఎక్కడున్నాడో నేను వెరిఫై చేశాను గూగుల్లో. ఆయన గోవాలో చేపల దుకాణాన్ని ఓపెన్ చేస్తున్నాడు. మనోహర్ పరిక్కర్ ఇస్ ఎన్ ఐఐటి గ్రాడ్యుయేట్, వెరీ కాంపిటెంట్ పర్సన్, మామూలు పర్సన్ కాదు. అలాంటి మనోహర్ పారిక్కర్ నువ్వు ఫిష్ దుకాణం ఓపెన్ చేసుకోమని చెప్పి అనిల్ అంబానీ తీసుకొని మోడీ వెళ్ళాడు. మనోహర్ పారిక్కర్ పరిస్థితి ఇట్లుంటే రామ్మోహన్ నాయుడు పరిస్థితి ఎట్లుంటుంది? ఇండిగోతో పెట్టుకుంటే రామ్మోహన్ నాయుడు పరిస్థితి ఏముంటుందో మనకు తెలియదా? అంబానీలతో పెట్టుకుంటే జైపాల్ రెడ్డి శాఖ మారలేదా యూపీఏ ప్రభుత్వంలో? మనం మర్చిపోయామా? మీకు కృష్ణా గోదావరి కేజీ బేసిన్ గ్యాస్ విషయంలో, గ్యాస్ ప్రైసింగ్ విషయంలో అంబానీలతో పెట్టుకుంటే మీకు జైపాల్ రెడ్డి లాంటి పొలిటీషియన్ శాఖ మారి మిలింద్ ఎవరైనా ఉన్నాడు, ఆయన ఇది రిలయన్స్ నమ్మిన బంటు ఒక రకంగా, ఆయనకు ఆ శాఖ పోలేదా యూపీఏ ప్రభుత్వంలో? యూపీఏ ఇండియా అని కాదు, బిగ్ మోనోపలీ క్యాపిటల్ యొక్క పవర్ ఎంత ఉంటుంది దానికి ఇది ఒక ఉదాహరణ కదా.